శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 13వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం. నరం నా రా పక్కన సున్నా పెడితే రం. నరం వర్షీయాంసం వా రాగుడి దీర్ఘమిస్తే రీకి షావత్తిస్తే వర్షీయాంసం యాకి దీర్ఘమిస్తున్నా పెడితే యాంసం. నరం వర్షీయాంసం నయన విరసం నా యా న నయన విరసం వాగుడిస్తే విరసం నయన విరసం నర్మ సుజడం నా రాకి మావత్తిస్తే మా నర్మ సు నర్మసు జడం జా డా పక్కన సున్నా పెడితే డం నర్మసు జడం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం. తరువాత తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః. తవాపాంగా తవా తా వాకి దీర్ఘమిస్తే వా పాంగా పాకి దీర్ఘమిస్తున్నా పడితే పాం గాకి దీర్ఘమిస్తే గా. తవాపాంగా లోకే లాకొత్తన పొలిస్తే లో కాకెత్తన పొలిస్తే కే. తవాపాంగాలోకే పతిత పా తాగుడిస్తే తి త పతిత మను మను ధా వత్తు ధాకి దీర్ఘమిస్తే ధా వంతి వా పక్కన పెడితే వం తాగుడిస్తే తి వంతి పతిత మను ధా వంతి శతసః. స త సాకి విసర్గ పెడితే సహా శతసః. తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః. తర్వాత గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయా. గలద్వేణి దాకెత్తన పొల్లిచ్చి వావత్తిస్తే ద్వే అణాగుడి దీర్ఘమిస్తే నీ. గలద్వేణి బంధా బా పక్కన సున్నా పెడితే బం ఒత్తు ధాకి దీర్ఘమిచ్చి విసర్గ పెడితే దా బంధా. గలద్వేణి బంధా కుచ కలస కాకుమిస్తే కు కుచ కలస కలస విస్రస్త వాగుడిస్తే వి సాకు రావతిస్తే స్ర విస్రస్త సాకు తావతిస్తే స్త. విస్రస్త సిచయ సాగుడిస్తే సి చ యా. హఠాత్ సృట్యత్కాంచ్యో విగళితదుకూలా యువతయః. హఠాత్ హా ఒత్తు ఠాకి దీర్ఘమిచ్చి టాత్ తాకి నకార పులిస్తే టాత్. హఠాత్ సృట్యత్ సా కొమ్మిచ్చి తావత్తిచ్చి స్తు స్తూకి సావత్తిచ్చి వృత్తమిస్తే ఫ్రూ. హఠాత్ సృట్యత్ టాకి యావత్తిస్తే ట్య. కాంచో తాకి దీర్ఘమిచ్చి కావత్తిచ్చి సున్నా పడితే కాం చ్యో చాకెత్తన పొల్లిచ్చి యావతిస్తే చ్యో. హఠాత్ సృట్యత్ కాంచ్యో విగళిత వాగుడిస్తే వి గా లాగుడిస్తే లి విగళిత దుకూల దాకొంస్తే దు కాకం దీర్ఘమిస్తే కు లాకు దీర్ఘమిస్తే లా. విగళిత దుకూల యువతయః యాకొంస్తే యు వా త యాకి విసర్గ పెడితే యహ యువతయః. ఈ శ్లోకానికి ప్రతిపదార్థము. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఈ శ్రీ విద్యతో ఉపాసించిన సాధకునికి లభించేటువంటి వశీకరణ విద్యను మనకు తెలియజేస్తున్నారు. నరం వర్షీయాంసం చాలా ముసలివాడు, నయన విరసం లోపలకు పోయిన కళ్ళతో, నర్మసుజడం అమ్మవారిని పూజించడం తప్ప ఇతర విషయాలలో జడుడు. తవ నీ యొక్క అపాంగాలోకే కడగంటి చూపు పతితి పడిన వెంటనే నరం ఆ నరునికి గలద్వేణి బంధ జుట్టు ముడులు వీడిపోతున్నా
కుచకలస విస్రస్త సిచయ, పవిటలు జారిపోతున్నా. హఠాత్ సృట్యత్ కాంచో, హఠాత్తుగా వడ్డాణాలు జారిపోతున్నా. విగళిత దుకూలా యువతయ, చీరముడులు వీడిపోతున్నా. శతసహ యువతయ అనగా శతసహ అనగా వందల కొద్ది, శతసహ యువతయ వందల కొద్ది యువతులు అటువంటి విరాగి అయిన సాధకుని వెంట పడతారని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఈ శ్లోకానికి భావము. ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనించినట్లయితే స్త్రీని అవమానపరిచినట్లుగా ఉంది. కానీ జగద్గురువులు మహానుభావులైన శంకరాచార్యులంతటి వారు ఈ శ్లోకాన్ని మనకు అందించారంటే అందులోని పరమార్థాన్ని మనం తప్పకుండా గ్రహించవలెను. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారిని శ్రీ విద్యోపాసనతో ఆరాధించిన సాధకునికి అణిమ, మహిమ, గరిమ వంటి అనేక యోగ సిద్ధులతో పాటు వశీకరణ సిద్ధి కూడా లభిస్తుంది. జీవులంతా దైవస్వరూపాలే, కానీ అజ్ఞానంతో తెలుసుకోలేకపోతున్నాం. ఏ సాధకునిపై అయితే అమ్మవారి కడగంటి చూపు ప్రసరిస్తుందో అటువంటి సాధకుని వెంట జుట్టు ముడులు వీడిపోతున్నా, పవిటలు జారిపోతున్నా, చీర ముడులు వీడిపోతున్నా, వడ్డాణములు జారిపోతున్నా, ఎటువంటి దేహాభిమానం లేకుండా వందల కొద్ది యువతులు ఆ విరాగి అయిన సాధకుని వెంట పరిగెడుతున్నారని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఇందులోని అంతరార్థాన్ని మరలా గ్రహించినట్లయితే జుట్టు ముడులు విడిబడుట అనగా ఆజ్ఞాచక్ర గ్రంథులు విడిపోయి బ్రహ్మగ్రంథి భేదనం జరుగుతుంది. తరువాత కుచములు విడిబడుట అనగా అనాహత చక్ర గ్రంథులు విడిబడి విష్ణు గ్రంథి భేదనం జరుగుతుంది. నీవీ బంధములు విడుట అనగా మూలాధార గ్రంథులు విడిబడి రుద్రగ్రంథి భేదనం జరుగుతుంది. ఈ గ్రంథులన్నీ భేదించుకొని చివరికి సహస్రాలంలో ఉన్న అమ్మవారిని చేరి శివోహం అనే స్థితికి జీవులు చేరుతారని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. శుభం.